దేవుని పరిశుద్ధ నామానికి స్తోత్రాలను. త్రిత్వంలోని 12వ ఆదివారం కొరకు మీరు ఆరాధనకి ఆశీర్వాదానికి ఆహ్వానం. ప్రార్థన చేసుకొని మన వాక్య ధ్యానంలోకి వెళ్ళే ముందుగా ఆయన పాదాలు పట్టుకుందాం. పరమదాశీనుడైన మా పరమ తండ్రి, మా కొరకు తమరు చేసిన ప్రతి విధమైన ఉపకారమును బట్టి మీ సన్నిధికి వచ్చి మీకు కనబడి మీ నామం హెచ్చించి మేము మీ అందు స్థిరపట్టుకు మాకు సహాయం చేస్తున్న ఈ ప్రతి విధమైన ఆరాధన బట్టి, ఈ సుదీర్ఘమైన త్రిత్వ కాలాన్ని బట్టి స్తోత్రాలు చెల్లించుకుంటున్నాము. నాయన, ఇది కుమారుడు మా కొరకు వచ్చి మా కొరకు బలి అయి తండ్రికి ఒక రాజ్యముగాను యాజక సమూహంగాను మమ్మల్ని రాజులుగా చేసి మీకు స్తుతులు చెల్లించుకుంటున్నాము. నాయన, మీరు పరిశుద్ధాత్మగా భూలోకంలో వచ్చి నేడు మాలో ఉండి మాతో ఉండి మమ్మల్ని తండ్రి మహిమ కొరకు నాయన మీ నిత్యమందు మేమును ఉండులాగా మీ సహా రాజ్య వారసులుగాను పాలకులుగాను మమ్మల్ని చేయ ఉద్దేశించిన మీ దివ్య ఉద్దేశమును మేము నెరవేర్చగలందులకు మమ్మల్ని సమకూర్చా మీకు వందనాలు. భీకరమైన దినాల్లో సైతం మీరు మమ్మను అనుక్షణమునైనా కంటి రెప్పవలే కాపాడుతూ మీ మహిమ కొరకు మమ్మల్ని సజీవంలో ఉంచినందుకు మీకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాము. నాయన, మనుషుడు చేసిన క్రియలు మిమ్మల్ని ఆయాసపట్టగా భూలోకమందు తెగులు రేగునని మీరు చెప్పిన మాట ఇశ్రాయేలీయులు చూసాము, నేడు మేము చూస్తున్నాము. అవును నాయన, ఎవరికి వారు మిమ్మల్ని ఎరిగిన వారు మిమ్మల్ని ఎరగిన వారు నినివే పట్టణస్థుల వలె ఏకగ్రీవముగా మీ ముందు సాష్టాంగపడి పశ్చాత్తాపులై మీరే ఏకైక దేవుడిని ఒప్పుకునే కృప కొరకు మేము వేడుకుంటున్నాము. స్వామి, మాలో మార్పు, మా పశ్చాత్తాపము మిమ్మల్ని మీ దయను కదిలించగలిగినంతగా మమ్మల్ని ప్రేరేపించమని ఈ 12వ ఆదివారం కొరకు మీరు దాచిపెట్టిన దీవులతో మమ్మల్ని దీవించండి. ఈ కుమార్తెలు కుమారులు పనిగట్టుకుని మీ సన్నిధిని కూర్చుండిపోతున్నారు, ఆలకించబోతుంటారు. తమ శరీర ప్రాణాత్మలో మీ స్వాధీనము అప్పగించుకుంటూ నేడు మా వాక్య ధ్యానమందు మీ నామగానమందు మా అందరి మనోనేత్రాలు మా గాత్రాలు మీరు అభిషేకించండి. స్థానిక సంఘములను సార్వత్రిక సంఘములన్నిటినీ మీరు వచ్చి వాడి సమీపమనే స్ఫూర్తితో మేము మీ వైపుగా పయనించుటకును మేము పయనించుచు మేము మీకు జవాబుదారులమైన స్పృహ కలిగి బతుకుడి కృప మాకు దయచేయమని నేటి దిన మీ వాక్య భాగపు మీ పరలోకపు మన్నా బట్టి ప్రత్యేక వందనములు చెల్లించుకుంటూ మమ్మల్ని బలపరచమని ఇదే మహిమ పొందమని ప్రభువును రక్షకుడు నేను యేసయ్య పరిశుద్ధ నామమున అడుగుచున్నాము మా పరమ తండ్రి. ఆమేన్. క్రీస్తునందు ప్రియమైన వాళ్ళారా, నేటి మన వాక్య భాగాలు మనం చదువుకున్న తర్వాత వాక్య ధ్యానానికి వెళ్దాం. ఈ దినం కొరకు ఏర్పాటు చేయబడిన అనగా త్రిత్వంలోని 12వ ఆదివారం కొరకు ఏర్పాటు చేయబడిన వాక్య భాగములు ఈ విధంగా ఉన్నవి. అపోస్తుడైన పౌలు గారు కొరింథీ సంఘానికి వ్రాసిన 2వ పత్రిక 4 నుండి 11 వరకు ఉన్న భాగాలు మనం విందాం. క్రీస్తు ద్వారా దేవుని ఎడల మాకిట్టి నమ్మకము కలదు. మా వలన ఏదైనా అయినట్లుగా ఆలోచించుటకు మా అంతటా మేమే సమర్థులమని కాదు, మా సామర్థ్యము దేవుని వలననే కలిగి ఉన్నది. ఆయనే మమ్మను కొత్త నిబంధనకు అనగా అక్షరమునకు కాదు కానీ ఆత్మకే పరిచారకుల మౌటకు మాకు సామర్థ్యము కలిగించి ఉన్నాడు. అక్షరము చంపును కానీ ఆత్మ జీవింపచేయను. మరణ కారణముగు పరిచర్య రాళ్ల మీద చెక్కబడిన
అక్షరములకు సంబంధించినదైనను మహిమతో కూడినదాయను. అందుకే మోషే ముఖము మీద ప్రకాశించుచుండిన ఆ మహిమ తగ్గిపోవునదైనను ఇశ్రాయేలీయులు అతని ముఖము తేరి చూడలేకపోయేది. ఇట్లుండగా ఆత్మ సంబంధమైన పరిచర్య ఎంత మహిమగలదయుండును. శిక్షావిధికి కారణమైన పరిచర్యయే మహిమగలదైతే నీతికి కారణమైన పరిచర్య ఎంతో అధికమైన మహిమ కలదగును. అత్యధికమైన మహిమ దీనికి ఉండుట వలన ఇంతకు మునుపు మహిమ కలదిగా చేయబడినది ఈ విషయంలో మహిమ లేనిదాయను. తగ్గిపోవునదే మహిమ కలదై ఉండిన ఎడల నిలుచున్నది మరి ఎక్కువ మహిమ గలదై ఉండును గదా. ఈ పర్యంతము మార్కు సువార్త, పరిశుద్ధులైన మార్కు సువార్త 7వ అధ్యాయము చివరి భాగం, అనగా 31 నుండి 37 వరకున్న భాగం మనం చదువుకుందాము. ఆయన మరలా తూరు ప్రాంతములు విడిచి సీదోను ద్వారా దెకపలి ప్రాంతముల మీదుగా గలిలయ సముద్రమునద్దకు వచ్చాను. అప్పుడు వారు చెవుడు గల నత్తి వాని ఒకని ఆయన యొద్దకు తోడుకొని వచ్చి వాని మీద చెయ్యి ఉంచుమని ఆయనను వేడుకొని, సమూహములో నుండి ఆయన వానిని ఏకాంతమునకు తీసుకుని పోయి వాని చెవులలో తన వ్రేళ్లు పెట్టి ఉమ్మి వేసి వాని నాలుక ముట్టి ఆకాశము వైపు కన్నులెత్తి నిట్టూర్పు విడిచి ఎఫ్ఫతా అని వానితో చెప్పాను. ఆ మాటకు తెరవబడమని అర్థం. అంతటా వాని చెవులు తెరవబడిను, వాని నాలుక నరము సడలి వాడు తేటగా మాట్లాడుచుండెను. అప్పుడు ఆయన ఇది ఎవనితోనూ చెప్పవద్దని వారికి ఆజ్ఞాపించెను. అయితే ఆయన చెప్పవద్దని వారికి ఆజ్ఞాపించిన కొలది వారు మరి ఎక్కువగా దానిని ప్రసిద్ధి చేయుచు, ఈయన సమస్తమును బాగుగా చేసి ఉన్నాడు, చెవిటివారు వినినట్లుగాను మోగవారు మాట్లాడినట్లుగాను చేయుచున్నాడని చెప్పుకొని అపరిమితముగా ఆశ్చర్యపడింది. సువార్త వాక్య భాగము ఈ పర్యంతము. దేవుని బిడ్డలారా, అపరిమితముగా ఆశ్చర్యపడిన సంగతులు ఈ ఆత్మ పరిచర్య అనే గొప్ప సంగతి వేళ ప్రభు మనతో మాట్లాడాలని ఇష్టపడుతూ, వాక్య ధ్యానాలకు ముందుగా మీ అందరి దృష్టిని మనందరికీ తెలిసిన రాగము మీకు పరిచయం గనక 149వ కీర్తన యొక్క రాగం మీద ఈ 3 వచనాలు నేను వ్రాయడం జరిగింది. ఆలకించండి, తిలకించండి, ప్రభువును మహింపరచండి. ఎందుకంటే 2 ఈవెంట్స్ అంటే కొరింథీ పత్రిక 2వ అధ్యాయంలో 2వ పత్రికలోని 3వ అధ్యాయపు సంఘటన విషయాలు, మార్కు సువార్తలోని ఈ జరిగిన ఈ సందర్భం, వీటిని మనకు స్ఫురింపబడగలందులకు నేను ఈ పనికి ఉపక్రమించాను. అంతకంటే ఏమీ కాదు. ఇన్ ఆర్డర్ టు స్ట్రెస్ అండ్ ఎంఫసైజ్. అది కనుక త్రిత్వదేవుని మహిమలు మనసార ధరపైన నీవు గోరా, త్రిత్వకాలపు ధ్యానముల్ తరించతగు రీతి నీ తనువునా, తగు రీతి తరించని తనువునా, త్రిత్వదేవుని మహిమలు మనసార ధరపైన నీవు గోరా, త్రిత్వకాలపు ధ్యానముల్
తరించతగు రీతి నీ తనువునా అక్షరపు సేవయనగా శిక్షలు మరణము రాయబడెను ఆత్మపరిచర్యయనగా జీవము నీతి అని తెలియబడెను అక్షరపు సేవయనగా శిక్షలు మరణమని వ్రాయబడెను ఆత్మపరిచర్యయనగా జీవము నీతి అని తెలియబడెను త్రిత్వదేవుని మహిమలు కాదు మనము సమర్థులం ముమ్మాటికి మహిమ దేవత్రిత్వం ఏ కాలమందైనను ఎఫ్ఫాతయని పలుక యేసుక్రీస్తే ఏ కాలమందైనను ఎఫ్ఫాతయని పలుక యేసుక్రీస్తే త్రిత్వదేవుని మహిమలు మహిమాధికం ఆత్మ కొలువ మితమాయ మహిమా మునుపు కొలువ మేరలెరుగని మహిమలు మనకీయ తన రెండవ రాకలో మేరలెరుగని మహిమలు మనకీయ తన రెండవ రాకలో త్రిత్వదేవుని మహిమలు మనసార ధరపైన నీవు గోరా త్రిత్వకాలపు ధ్యానముల్ తరించతగు రీతి నీ తనువునా తగు రీతి తరించని తనువునా మన తండ్రి దేవుని నుండి ప్రభువైన యేసుక్రీస్తు నుండి కృపయు సమాధానం మీకు కలుగును గాక ఆమేన్ ఆమేన్ దేవుని ప్రియులారా ఈ 12వ ఆదివారపు దేవదేవుని ప్రణాళిక ఆయన సంకల్పం ఏమంటే మనం పొందబోయే మహిమ నిత్యమైనది, తగ్గిపోయేది కాదు, నిలిచి ఉండేది అనే ఈ సంగతి నాడు కొరింథీ సంఘంలో ఏర్పడిన అలజడి కారణంగా నేడు మనకి ఈ గొప్ప సత్యము బయలుపరచబడింది. ఏంటి అలజడి? అక్కడ సంఘాల్లో నాడు నేడు కూడా సత్యబోధ జరుగుతూ ఉండగా దాని వెనువంటే ఒక అసత్యమైన అబద్ధపు బోధలు విశ్వాసుల్ని వెంటాడి వారిని విసిగించే సందర్భము నాడు ఉంది, నేడు. విశ్వాసి తను విన్న సత్యబోధ నుండి ఎలా తప్పించాలి అనేది అపవాది యొక్క ఆలోచన. అందుకని అతడు అపవాది అబద్ధ బోధకులు, అబద్ధ ప్రవక్తలను, అబద్ధపు బోధలు ఇటువంటి వాటిని సంఘాల్లోకి పంపిస్తూ ఉంటాడు. ఈ విషయము కొరింథీ సంఘానికి దాపురించింది.
విషయం ఎరిగిన అపోస్తలుడైన పౌలు గారు అబద్ధ బోధకుల బారి నుండి వారిని తప్పించే నిమిత్తము ఈ 2 ఉత్తరాలు వ్రాయడం జరిగింది. మొదటి పత్రికలో వారికి కలిగిన ప్రధానమైన విషయాలు, ప్రధానమైన సమస్యలు పౌలు గారు విని, ఆత్మవరాలంటే ఏంటి, భాషలేంటి, నూతన పునరుద్ధానం ఉన్నదా, గనక ఇటువంటి సంగతులు అన్నీ ఆయన క్లారిఫై చేశాడు. చేసిన తర్వాత సంఘంలో ఇలిసిట్ రిలేషన్షిప్స్, అక్రమ సంబంధాలు కలిగిన జారత్వము తాలూకు ఈవెంట్స్, ఇవన్నీ కూడా సంఘానికి ఏమేమి క్రమశిక్షణ సంబంధమైన అంశములు కావాలో వాటిని చెబుతూ, ఏవి అక్కర్లేదో వాటిని కొట్టివేస్తూ అంతగాడు విషయాన్ని ఆయన తేటపరచగా, ఈ విషయాన్ని విన్నటువంటి కొరింథీ సంఘస్థులు పౌలు గారిని అర్థం చేసుకుని సంఘంలో అధికమైన సంఖ్యలో వారు చేసుకున్న అపార్థానికి వారు బాధపడి పశ్చాత్తాపమై మళ్ళీ యథావిధిగా పౌలు గారిని ప్రేమించడం వారు ప్రారంభించారు. అయితే మరి కొంతమంది అంటే ఒక మైనారిటీ సంఖ్య, అంటే తక్కువ మంది పౌలు గారి మీద ఇంకా ఆంక్షలు పెట్టి వారు విశ్వాసం ముందు స్వచ్ఛంగా లేకుండా పోయారు. ఎందుకు చెప్తున్నానంటే ఈ విషయం నేను మీకు చెప్పేదానికి గల కారణం ఏమంటే, యేసు ప్రభు వచ్చు నాటికి ఇశ్రాయేలు పరిస్థితి కూడా అలాగే ఉంది. యేసు వచ్చిన తర్వాత ఆయన పరలోకం నుంచి వచ్చాడు. ఆయన ప్రతి ప్రబోధంలోనూ ప్రతి ఈవెంట్లోనూ పరలోకాన్ని నేరుగా వారికి చూపిస్తూ ఉన్నవారు యేసుని విశ్వసించడానికి సాహసించలేకపోయారు. ఈ కొరింథీ సంఘంలో కూడా ఇటువంటి దిక్కుమాలిన పరిస్థితి ఏర్పడింది. నేడు సంఘాలు పట్టుకున్న పరిస్థితి కూడా ఇదే. మిషనరీ తండ్రులు వారు ప్రాణాలు ధారపోసి వెళ్ళిపోయారు వాక్యం చెప్పి. అప్పగించిన సత్య బోధ, సువార్త యొక్క సత్యాలు బయటపెట్టి వాడు వెళ్ళిపోయారు. ఇప్పుడు రకరకాల సిద్ధాంతాలు, రకరకాల బోధలు వచ్చేసి ప్రజల్ని గలిబిలి చేస్తున్నాయి. ఇలా గలిబిలి అవడానికి వీల్లేదని పౌలు గారు ఈ ఉత్తరం రాయడం జరిగింది. ముఖ్యంగా ఈ ఉత్తరానికి ప్రధాన విషయం ఏమిటంటే, పౌలు పెద్ద రూపసి కాదు, వాడికి మాట్లాడడం రాదు, అసలు అపోస్తుడు ఉండడానికి అర్హుడు కాదు, ఇలాగ చాలా ఆంక్షలు పెట్టేసి పౌలు గారి తక్కువ చూడటమును అసహించుకోవడం వరకు వచ్చేసారు వాళ్ళు, ఆ మార్పు చెందనే మైనారిటీ సెక్షన్. ఏదైనా మార్పు లేని వాళ్ళు ఒకటి తిట్టేసారి సంఘం మొత్తం పాడైపోతారు. ఈ గొప్ప ప్రమాదం ఎరిగిన అపోస్తలుడు దాన్ని సరిచేసే నిమిత్తము ఆయన చెప్తున్నాడు. మీకు ఇప్పుడు 3వ అధ్యాయము తాలూకు నేను మీకు దాని సందర్భంలో ప్రారంభం నుంచి కొన్ని మాటలు చదివి మీకు అర్థమవుతుంది. అంటే ఎంత వేడెక్కిపోయిన పరిస్థితుల్లోంచి ఈ మాటలు మనం విన్నామనేది ఆలోచించేద్దాం. మొదటి వచనం 3వ అధ్యాయం, మమ్మల్ని మేమే తిరిగి మెప్పించుకొని మొదలు పెట్టుచున్నామా? కొందరికి కావలసినట్టు మీ యొద్దకైనను మీ యొద్ద నుండి అయినను సిఫారసు పత్రికలు మాకు అవసరమా? మా హృదయముల మీద వ్రాయబడి ఉండి మనుషులందరూ తెలుసుకొనుచు చదువుకొనుచున్న మా పత్రిక మీరే కారా అని పౌలు గారి యొక్క క్రెడెన్షియల్ స్టేటస్ని, ఆయన అపోస్తలుడును ప్రభువు చేత పంపించబడిన వాస్తవమైన సేవకుడిని చెప్పడానికి ఈ మాటలో అక్కడ ఆయన ఉదాహరించి మనకి మిగిలిన భాగం రాశాడు. విషయం ఏమంటే, అక్షరపు సేవ, అక్షరపు పరిచర్య అంటే మినిస్ట్రీ ఆఫ్ ది లెటర్. అంటే ధర్మశాస్త్రము ఇచ్చినప్పుడు దేవుని మహిమను ఇశ్రాయేలు చూశారు, ప్రాచీన ఇశ్రాయేలీలు. అది ఎలా చూశారు? మోషే ముఖం ప్రకాశించినందుకు
అతని ముఖం వారు చూడలేక, మోషే నిన్ను మేము చూడలేకపోతున్నాము, నీ ముఖం మీద ముసుగేసుకోమని వాళ్ళు అరిచారు. వాళ్ళు కూడా చూడలేకపోయారు. ఎందుకంటే ధర్మశాస్త్రము దేవుని నుండి వచ్చింది. అయితే అది ఆత్మ సంబంధమైన మరణాన్ని కలిగజేస్తుంది. ఎందుకంటే నెరవేర్చలేని పరిస్థితుల్లో ఉండిపోయింది మానవత. ఏ మానవత? ఇది పడిపోయిన మానవత. ఆదాము ఆజ్ఞ అతిక్రమించక మునుపైతే అతడు సమర్థుడుగా ఉండేవాడు, బికాస్ ఆఫ్ గాడ్స్ గ్లోరీ. అతడు పడిపోయిన తర్వాత, ఆజ్ఞ అతిక్రమించిన తర్వాత అతడుకున్న స్పిరిచువల్ కెపాసిటీస్ అన్నింటినీ అతడు అతడు పోగొట్టుకున్నాడు. ఆ పోగొట్టుకోబడిన తర్వాత పుట్టిన వారమే మన అందరం. దేర్ఫోర్ దేవుని సన్నిధిలో ఉండుటకైనను, ఆయన ఇచ్చిన ఆజ్ఞలు మనము అనుసరించడానికైనాను మనకి శక్తి సరిపోవట్లేదు. కాబట్టి దేవుడు తన నిత్య ఏర్పాట్లలో మరొక రకమైన అమెండ్మెంట్ తీసుకొచ్చాడు. అది ఎలాగది? ఈ పడిపోయిన మానవత ధర్మశాస్త్రాన్ని అనుసరించలేకపోతుంది కనుక తానే కుమారుడే వచ్చి, ధర్మశాస్త్రము ఎలాగ ఇవ్వబడింది కనుక దాన్ని ఫుల్ఫిల్ చేయవలసిన బాధ్యత దేవుని మీద కూడా ఉందని మనకి చేసి చూపించడానికి ఆయన వచ్చాడు. వచ్చి ఇప్పుడు ఏమంటున్నాడు? మీరు కుమారుడుగా నేను రాకముందు చేసిన ప్రయత్నం అంతా ఇప్పుడు మీరు చేయక్కర్లే. ఎందుకంటే ఆ వ్రాయబడిన లీగల్ సిస్టమ్ అంతా కూడా స్టాట్యుటరీ చట్టబద్ధమైనవన్నిటిని నేను నెరవేర్చేసాను. ఇప్పుడు నెరవేర్చిన నా కుమారుణ్ణి మీరు విశ్వసించండి. అప్పుడు ఏముందంటే మీరు నెరవేర్చినట్టే మీకు అది ఆపాదించబడుతుంది. ఇది ఎలాగంటే ఆదాము అనే ఒక మనుషుడి ద్వారా వచ్చిన అపరాధము మానవ కోటికి యావత్తు ఎలా ఆపాదించబడిందో, తుది ఆదాముగా వచ్చిన యేసుక్రీస్తు వారిని బట్టి ఆయన యొక్క నీతి మానవ కోటి ఎల్లరికీ అది ఆపాదించబడుతుందని మనకి పౌలు గారు బయలుపరిచాడు. పౌలు గారు అంటే పౌలు గారిని అడ్డం వేసుకుని మాట్లాడిన పరిశుద్ధాత్ముడు ఈ విధమైన మనకి ఎక్స్ప్లెనేషన్ ఆయన మనకి ఇస్తున్నాడు. దేవుని బిడ్డారా, మీకు నేను చెప్పే మాట ఏమండి, ఇప్పుడు పరిచర్యలు రెండు విధముగా పౌలు గారు మనకి ఇక్కడ వివరిస్తున్నాడు. మొదటిది అక్షరపు పరిచర్య, రెండవది ఆత్మ పరిచర్య. అక్షరము చంపింది అంటే ధర్మశాస్త్ర ఆజ్ఞ అంటే డెకలాగ్, 10 ఆజ్ఞలు ఏం చేసింది? ఇది చేయకపోతే నువ్వు చస్తావు అనేసి ఆజ్ఞాపించింది. ఆత్మ పరిచర్య అంటే అది నూతన నిబంధన, అంటే గ్రేస్ అన్నమాట, కృప. యేసుస్వామి రావడంలో మనకి ఏం పరిచయం ఉంది? కృపయు సత్యమును యేసుక్రీస్తు ద్వారా మనకి పరిచయం. ఆయన మనకి తీసుకొచ్చాడు. అంతకు మునుపు జరిగిందంటే మోషే ద్వారా ధర్మశాస్త్రం వచ్చింది. ధర్మశాస్త్రపు యొక్క రిజల్ట్ ఏంటంటే మనకి మిగిలేదిగా ఆత్మ సంబంధమైన మరణం తప్ప, అలాంగ్ విత్ శరీర సంబంధమైన మరణం కూడా. అయితే ఇప్పుడు నూతన నిబంధన యొక్క అంటే యేసుస్వామి నేరుగా రావడంలో జరిగిన ఏర్పాటు ఏమంటే, మనము భౌతిక మరణము అది ఇట్స్ న్యాచురల్ కనుక అది ప్రస్తావించలేకుండా ఆత్మ సంబంధమైన నిత్య మరణము నుండి మనకు విడుదల ఆయన అనుగ్రహించాడు. అది చెప్తానికి మనకి ఏమంటున్నాడు ఇక్కడ పౌలు గారు? ఆత్మ సంబంధమైన పరిచర్య అనగా జీవమును నీతి ఈ రెండు కూడా ది మినిస్ట్రేషన్ ఆఫ్ ది స్పిరిట్, పరిశుద్ధాత్మని పరిచర్యలో ఆ రెండు మనకు పరిచయము అయినాయి చేశాడు గనక మనము దీని నుండి వచ్చే మహిమ మునుపున్న ధర్మశాస్త్ర కాలంలో ప్రత్యక్షమైన మహిమ కంటే ఈ మహిమ అధికమై ఉన్నది. ఎంచేత నీతి లేని నిన్ను నన్ను నీతిమంతులుగా చేయడు, మరణించడానికి అర్హులమైన మనలను మరణం నుండి తప్పించి జీవమనే కిరీటం మనకు ధరింపచేసి నిత్యమందు మనల్ని జీవింప చేయడానికి ఇచ్చిన ఈ ఏర్పాటుని మనము ఈవేళ తిలకించాలి.
ప్రభుకు స్తోత్రం చెప్పుకోవాలి. ప్రభువా, అర్హత లేని నన్ను ఈ విధంగా మీరు దీవించావా అని చేసి. ఎందుకు ఈ ఇంత బ్యాక్గ్రౌండ్ వీళ్ళు తీసుకొచ్చాను అర్థం ఏంటంటే, వేళ ధర్మశాస్త్రము మనిషిని ఏమీ చేయలేకపోయిందో అది చేసి చూపించాడు యేసు స్వామి. ఇచ్చిన ధర్మశాస్త్రము మనుష్యుడు నెరవేర్చడానికి ఎలాగ ప్రయత్నం చేసినప్పటికీ అతడు పరిపూర్ణుడు కాలేకపోయాడు. అంటే మనము నూతన సృష్టికి సంబంధమైన వాళ్ళం. సృష్టి ఆయన పర్ఫెక్ట్గానే ఆయన చేశాడు. దేవుడు నరుని యథార్థవంతులుగా చేశాడు. వివిధమైన తంత్రాల చేత మనుషుడు తనను తను అపరాధిగా మార్చుకున్నాడు. ఈ విషయం మనకు తెలిసింది. ఇప్పుడు ఇక్కడ ఇశ్రాయేలీయులకి ధర్మశాస్త్రము ఉండి వారు దేవునిని చేరలేకపోయారు. ధర్మశాస్త్రము లేని అన్యులు కూడా చేరలేకపోయారు. సో వెరసి మానవాళి యావత్తు కూడా వీరి కృపకు పాత్రులు తప్ప మరొకటి వీరికి చాయిస్ లేదు. ధర్మశాస్త్రము వీళ్ళని బ్రతికింప చేయలేదు. ఈ సంగతి ఎరిగి దేవదేవుడు మన కొరకు తానే కుమారుడే వచ్చాడు. మనం ఎలా పరిపూర్ణము కాలేమంటే, మనకి జన్మ ఉన్నది, జీవిస్తున్నాము, కానీ దేవుని కోణంలో మనము దేవుని ఎడలను లోకములోను మనము చెవుడు కలిగిన వారమై ఉన్నాము, నెత్తి కలిగిన వారమై ఉన్నాము. చెవుడంటే హియరింగ్ ఫ్యాకల్టీ, అది డెఫిషియన్సీ ఆఫ్ హియరింగ్. నెత్తి అంటే డెఫిషియన్సీ ఆఫ్ స్పీకింగ్. ఈ రెండు విషయాలు దేనికి సంబంధించినవి? ధర్మశాస్త్రమును అంటే దేవుని మాటను వినడానికి వినే పరిస్థితి లేకపోవడమే చెవుడుతనము. అండ్ ది అదర్ వన్, వీడికున్న యావత్ బాధని దేవునితో పంచుకున్నటకును, దేవుడు చేసిన మేలులకి దేవుని స్తుతించుటకును ఇతనికి మాట లేదు. సో హీ వాజ్ డెఫ్ అండ్ డమ్. ది ఆర్ ది two great weapons in the end days the devil operate upon the God's people. దేవుని బిడ్డల మీద రెండు ఆయుధాలను వాడు ఉపయోగించి మాట్లాడనివ్వట్లేదు, విననివ్వట్లేదు. చూసుకుని వేళ ప్రపంచంలో జరిగే సర్వే, శరీరంలో ఉత్పత్తి అయ్యే పుట్టుకొచ్చే జబ్బులు అన్నిట్లో కంటే ఈవేళ అధికమైన వ్యాధి త్రూ ఇయర్, దురద ఇచ్చింగ్ ఇయర్స్. అంత్యదినములలో అపాయకరమైన కాలములని తిమోతి పత్రిక రాసిన పౌలు గారు చెప్పిన మాట, జనులు దురద చెవులు గలవారే ఉంటారు. అంటే వాళ్ళకి సత్య బోధ వాళ్ళకి సహించదు. వాళ్ళకు నచ్చిన వాటి వైపు వాళ్ళు ఎగబడి ఏడవబడి వారు మరల కొల్పబడతారు. అందుకని వేళ హియరింగ్, ది కాన్సెప్ట్ ఆఫ్ హియరింగ్ టోటల్లీ ఫెయిల్డ్ రిగార్డింగ్ గాడ్లీ ఇష్యూస్. దైవ సంబంధమైన విషయాల పట్ల మనుషులు, స్త్రీలు, పురుషులు, చిన్నలు, పెద్దలు, వృద్ధులు సహించక తాము నచ్చిన విషయాల పట్ల వినడానికి ఇష్టపడిపోతున్నారు. కనుక ఈవేళ చెవిలో ప్రతి వారి చేతిలోనూ సెల్ ఫోన్ ఉంటుంది. ఇవి సరిపోవట్లేదని మళ్ళీ ఇయర్ ఫోన్స్ పెట్టుకుంటున్నారు.
నిత్యము వీళ్ళు దేవుని స్వరాన్ని వినడానికి తావు ఇవ్వట్లేదు. దేవుని స్వరము ఎప్పుడు వినపడుతుందంటే, యేసయ్య అక్కడ ఏం చేశారు, వాడిని చెవుడు నత్తి కలిగిన అతన్ని సమూహంలో నుంచి ఆయన దూరంగా తీసుకెళ్ళాడు, వేరుపరిచి ఏకాంతం ముందు అతనికి ఈ మిరాకిల్ ఆయన చేశాడు. ఒకడు దేవుని స్వరం వినాలంటే ఆవశ్యకంగా అతడు ఏకాంతానికి వెళ్ళిపోవాలి. ఏకాంతం ముందు నీవు నీ ప్రభువే ఉండాలి. ఇక థర్డ్ పర్సన్ ఉంటే యూ కెనాట్ హియర్ ద లార్డ్స్ వాయిస్. ఎందుకంటే లోకము స్వర సమ్మేళనం, అసంఖ్యాకమైన శబ్దాల మయం. ఇన్ని శబ్దాల మధ్యలో, ఇన్ని స్వరాల మధ్యలో నీ ప్రియుని గురించిన స్వరము, నీ కొరకు మరణించిన వాని యొక్క మాట నీకు వినబడాలంటే వీటిలో ఉండి నువ్వు వినడానికి ఇది సాధ్యమయ్యేది కాదు. దేర్ఫోర్ యు మస్ట్ బీ సెపరేటెడ్. నువ్వు వేరు చేయబడాలి. వేరు చేయకపోతే, నువ్వు వేరు చేయబడినంత కాలము దేవుని స్వరము వినలేవు. అక్కడితో ఆగిపోయిందా? యూ కెనాట్ అప్పీల్ గాడ్. నువ్వు దేవునికి చెప్పుకోలేవు, ఎందుకంటే నీకు నోరు రాదు. చాలామంది, చాలా సహవాసాలు, చాలామంది మనుషులందరూ వెళతారు ఆరాధనకి, బట్ ఆరాధనలో కూర్చుంటారు వాళ్ళు. దే టుక్ దేర్ బాడీస్ బట్ దే సెంట్ దేర్ సెల్వ్స్ టు సమ్వేర్. తమ ఆంతర్య పురుషులు, తమ ఇన్నర్ బీయింగ్స్ని ఎక్కడికో ఏదో పని మీద పంపుతారు. ఇక్కడ శరీరాలు సాల్తీలు తీసుకొచ్చి ఎక్కడ కూర్చోబెడతారు. దిస్ ఈజ్ వాట్ హ్యాపెండ్ ఇన్ దోస్ డేస్ అండ్ నవ్ డేస్, ఈవెన్ నౌ టుడే ఆల్సో. దేవుని ప్రియులారా, ప్రభు మీతో మాట్లాడుతున్నాడు. ఏమంటే, కుమారుడా, నా స్వరం వింటానికి నువ్వు ఇష్టపడితే యూ మస్ట్ బి అవే ఫ్రమ్ ఆల్ ద multitude of all types of people. రకరకాల స్వరాల నుంచి నువ్వు దూరం అవ్వాలి, శబ్దాల నుంచి నువ్వు దూరం అవ్వాలి. అతను వినలేవు. యేసుతో ఏకాంతము, అప్పుడే సాధ్యం. అందు ప్రభు మరి కొండ మీద ప్రసంగంలో ఆయన ప్రార్థన చేయమనే సందర్భం వచ్చినప్పుడు ఆయన చెప్పాడు, నువ్వు గదిలోనికి వెళ్ళి తలుపు వేసుకోమన్నాడు. నువ్వు నాతో మాట్లాడాలంటే నువ్వు గదిలోనికి వెళ్ళిపో. గదిలోకి వెళ్ళడమే కాదు, దెన్ యూ హ్యావ్ టు షట్ యువర్ డోర్. నువ్వు తలుపు వేసుకోవాలి. వేసిన తర్వాత ప్రభుతో సంభాషించడం ప్రారంభించాలి. దేవుడు నీతో మాట్లాడడం అంటే ఏంటి అర్థం? నువ్వు ఆయన ఇచ్చిన పరిశుద్ధ గ్రంథాన్ని చదివితే ఆయన నీతో మాట్లాడతాడు. నీవు దేవునితో మాట్లాడటం అంటే ఏంటి? నీవు ఈ ఏకాంతం ముందు ఆయనతో వెళ్ళి ప్రార్థన చేసావనుకో, అది నువ్వు ఆయనతో మాట్లాడినట్టు. నీకు ఈవేళ సంఘానికి దాపరించిన శాపం ఏంటంటే, వీ హ్యావ్ టెంపుల్స్, వీ హ్యావ్ బిల్డింగ్స్, వీ హ్యావ్ సిస్టమ్స్, ఆర్గనైజేషన్స్, ఎవ్రీథింగ్ ఈజ్ దేర్, ఎవ్రీథింగ్ బై హిస్ గ్రేస్ వీ గాట్ దెమ్. అండ్ యట్ జరిగింది ఏమంటే, తెలిసినవాడు తెలియనివాడు, సనాతన క్రైస్తవుడు, మోడర్న్ క్రైస్తవుడు, న్యూలీ కొత్తగా వచ్చిన క్రైస్తవుడు, మొత్తం వెరసి వాళ్ళు దే ఆర్ హ్యాబిచుయేటెడ్ టు హియర్ ది వరల్డ్లీ వాయిసెస్. ప్రాపంచికమైన స్వరాలను, ప్రాపంచికమైన శబ్దాలు వినటానికి ఇష్టపడుతున్నారు, కానీ దేవుని స్వరం వినటానికి ఇష్టపడుతున్నారు. గనక యేసయ్య చేసిన ఆ డెమాన్స్ట్రేషన్లో వీడిని, ఆ పర్టికులర్ మ్యాన్ హూ ఈజ్ డమ్ అండ్ డెఫ్, అతన్ని వేరు చేశాడు. సమూహం నుంచి వేరు చేసి తీసుకెళ్ళి ఏమంటే ఎఫాతా అన్నాడు. ఇది అరమిక్ వర్డ్, అంటే బీ ఓపెన్, తెరవబడాలి. ఏం తెరవబడాలి? చెవులు తెరవబడాలి, దెన్ నీ నోరు తెరవబడాలి. నోరు అంటే ఈటింగ్ కొరగా ప్రాబ్లం లేదు, బట్ వాయిస్ కట్ అయిపోయింది, వాయిస్ రావాలి. కనుక నాలుక నరము సడలాలి.
ఈ సంగతి యేసు ప్రభు చేయడానికి, అతనిలో విశ్వాసము రేకించడానికి ఆయన చిన్న డెమో ఇచ్చాడు. ఏంటంటే ఆయన రేళ్ళు అతని చెవుల్లో పెట్టాడు. ఆ తర్వాత అతని నాలుగు కూడా ఆయన ముట్టాడు, ముట్టి ఆకాశం వైపు చూశాడు. అర్థం ఏంటంటే ఈ స్వస్థతకి సోర్సు హెవెన్ అని అర్థం. ఆత్మ పరిచర్యలో జీవమును నీతి మనకి కలుగుతున్నాయి. అందుకని ఆత్మ పరిచర్య అక్షరపు పరిచర్య కంటే అధికమైనది. అక్షరం వచ్చింది, అది దేవుని మాటే, కానీ అది మన అవసరాన్ని తీర్చలేకపోవడం అంటే ధర్మశాస్త్రము మనకి ఏమేమి చేయాలో డైరెక్షన్ ఇస్తుంది తప్ప మనకి మన అవసరాల నుండి మన నీటిని మీట్ అవ్వలేకపోతుంది. ఇది ఎరిగిన దేవుడు తానే కుమారుడు వచ్చి మన పక్షంగా అన్నీ ఆయనే అయ్యి మనల్ని ఈవేళ మనకి ఈ విశ్వాస మార్గాన్ని సులభతరం చేశాడు. జస్ట్ ఫాలో జీసస్ అంటున్నాడు. ఈ 10 కమాండ్మెంట్స్ ఇక నీ వల్ల కాదుగా. అలాగని అర్థం ఏంటి? ఇప్పుడు ధర్మశాస్త్రాన్ని ఈవేళ చాలామంది అక్కర్లేదంటా కాదు, ధర్మశాస్త్రం ఈవేళ కూడా కావాలి. అది ఎప్పుడు సాధ్యమవుతుంది అంటే వీఆర్ ఇంటెండెడ్ టు ఫుల్ఫిల్ ది హోలీ లా. పడిపోయిన లేక పతనమైన మానవత దృష్ట్యా మనం దానిని నెరవేర్చలేము, కానీ మనము క్రీస్తు నుండి బ్రతికించబడిన సందర్భంగా బీయింగ్ ఎనర్జైజ్డ్ బై ది హోలీ స్పిరిట్, పరిశుద్ధాత్మ చేత శక్తివంతులం అయ్యాము కనుక ఇప్పుడు మనం ఆ 10 ఆజ్ఞలను నెరవేర్చగలుగుతాని శక్తివంతులం అయ్యాము. అందుకు అపోస్తలుడు అంటాడు, ఇది మా సామర్థ్యం కాదు, మేము సమర్థులం కాదు, మేము గొప్పవాళ్ళమని దీనికి రాలేదయ్యా, ప్రభువే మా సామర్థ్యానికి కారణం. అవర్ సఫిషియన్సీ ఈజ్ ఫ్రమ్ గాడ్ అని అపోస్తలులు ఒప్పుకుంటున్నారు. ఇదే ఒప్పుకొని మనకు కావాలి. మనం చేసే మంచి పనుల వల్ల మనకి మన ఎఫిషియన్సీ అక్కడ రుజువు చేయబడదు. చూడండి పౌలు గారి మాటలు, మా వలన ఏదైనా అయినట్లుగా ఆలోచించుటకు మా అంతటా మేమే సమర్థులమని కాదు, మా సామర్థ్యము దేవుని వలనే కలిగి ఉన్నది. గనక ఈవేళ అక్కడ దెకపొలిలో ఆ 10 టౌన్స్లో ఆ 10 పట్టణాల ప్రాంతంలో జరిగిన గలిలయ తీర ప్రాంతంలో జరిగిన ఈ అద్భుతము యేసుప్రభు చెప్పాడు. దీని ఎవరికి చెప్పండి అన్నాడు. కాబట్టి ఈవేళ మనము ఈ మాట వింటున్నాం. విన్న మనము నాడు వాళ్ళు అపరిమితముగా ఆశ్చర్యపడినట్లుగా మనమును అపరిమితముగా దేవుని స్తుతించి అనేకులుగా ఆయన మనము పరిచయం చేయాలి. అలా చేస్తూ మనము ప్రభు నందు మనము పరిపూర్ణులు అవుటకు పరిశుద్ధాత్మ దేవుడు మిమ్మను అభిషేకించి తన 2వ రాక పర్యంతము మిమ్మల్ని నడిపించును గాక. ఆమేన్. ఈ చరణంలో కాదు మనము సమర్థులం, ముమ్మాటికి మహిమ దేవత్రిత్వం, ఏ కాలమందైనను ఎఫ్ఫాతయని పలుక యేసుక్రీస్తే, త్రిత్వదేవుని మహిమలు మహిమాధికం ఆత్మసేవా, మితమాయే మహిమా మునుపు కొలువా, మేరలెరుగని మహిమలు మనకి అతన 2వ రాకలో. ఈ అపరిమితమైన మహిమలు ఆయన చేసిన అద్భుతాలను చూడటమే కాదు, వాటికి మించిన మహామహిమ ఏమంటే తన 2వ రాకల్లో ఆ మహిమాన్వితమైన రాజ్యానికి మనం వెళ్ళడమే మన ఎదుట మన కొరకు దాచబడిన మహామహిమ.
అట్లు ఆ మహిమను సంతరించుకోగలందులకు దేవాతి దేవుడు మిమ్మల్ని అందరినీ సదా అభిషేకించాలని కోరుకుంటూ వాక్యం ముగిస్తున్నాను. సమస్త జ్ఞానమిచ్చే దేవుని సమాధానము యేసుక్రీస్తు వలన హృదయముల తలంపులకును కావలి ఉండునుగాక. ఆమేన్.
పిలిచితివి. ఆరాధన 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 ప్రియ యేసు ప్రభువునకి నా యేసు ప్రభువునకి ఆశ్చర్యకరమైన నీ వెలుగులోనికి నన్ను పిలిచి వెలిగించితివి. నీ గుణాతిశయముల్ ధరణి ప్రచురింప ఏర్పరచుచున్న